నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 1వ అధ్యాయము. దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కల్యుట. 22వ శ్లోకము. యద్యపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్సురర్షిణా సప్తాహ శ్రవణ విధి కుమారైస్తస్య భాషితః. ఇంతకు ముందే బ్రహ్మముఖము నుండి దేవర్షి నారదుడు దీనిని వినియుండెను. అయినప్పటికీ దీనికి ఒక సప్తాహ శ్రవణ విధానము ఉన్నదని దానిని గూర్చి ఆయనకు సనకాది మునులు వివరించి చెప్పిరి. సౌనకోవాచ. 23వ శ్లోకము. లోక విగ్రహముక్తస్య నారదస్యాస్థిరస్య చ విధిశ్రవే కుత ప్రీతి సంయోగకృతతైః సహ. సౌనక మహర్షి అడిగెను, ప్రాపంచక వ్యవహారముల నుండి విముక్తుడైన నారద మహర్షికి సనకాది మునీంద్రులు ఎచట కలిసిరి. భాగవత కథాశ్రవణమును గురించిన విధి విధానమును వినవలెను అనుడి శ్రద్ధ అతనికి ఎట్లు కలిగినది. 24వ శ్లోకము. సూత ఉవాచ. అత్ర తే కీర్తిష్యామి భక్తియుక్తం కదానకం సుఖేన మమ యత్ ప్రోక్తం రహస్యం విచార్య చ. సూతముని ఇట్లు చెప్పెను, ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించెదను. శ్రీ సుఖదేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసుకొని దీనిని నాకు ఏకాంతమునందు వినిపించెను. ధన్యవాదములు.